హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈరోజు ఒక అద్దిరిపోయే సింపుల్ 5 మినిట్స్ రెసిపీ అండి. ఫ్రై చేసుకొని తినండి. చాలా అంటే చాలా బావుంటుంది. వంకాయ వెల్లుల్లి కారం ఫ్రై అసలు మీరు టేస్ట్ చేశారంటే అసలు చాలా బావుంటుంది. రెసిపీలోకొచ్చేస్తే ముందుగా స్టవ్ వెలిగించుకొని, కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడొచ్చేసరికి ఒక పావు కిలో వంకాయల వరకు తీసుకుంటున్నాను. దీంట్లోకి సరిపడంత ఆయిల్ ఇంకా అలాగే తాలింపు గింజలు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని, ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా చిటపటా అనేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, కొంచెం ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని, ఇవి కొంచెం చిటపటలానిచ్చి లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, మంచిగా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని, వీటితో పాటు వంకాయలు. ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందనమాట. మామూలుగా ఉండదు. ఎందుకంటే నల్ల వంకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వంకాయ జిగురైపోతుందనమాట. కానీ ఈ తెల్ల వంకాయలు జిగురైపోకుండా ఫ్రైకి మంచి పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. వంకాయ పీస్ తింటూ ఉంటే చాలా బావుంటుంది. వంకాయలు వేసేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా అయితే కలుపుకోండి. చాలా బావుంటుంది ఈ రెసిపీ మాత్రం. లంచ్ బాక్సెస్‌లోకి ఏదైనా పప్పు, సాంబార్ చేసినప్పుడు సింపుల్‌గా చేసేయొచ్చు ఈ ఫ్రై రెసిపీని అసల. ఈ విధంగా అయితే ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కలుపుకుంటే ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అవుతాయన్నమాట. మనకి వంకాయల్లో కలర్ చేంజ్ అవుతున్నప్పుడే మనం కొంచెం అంతా ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉంటే చక్కగా వంకాయలనేది బాగా మగ్గుతాయి. ఉప్పు, పసుపు పట్టించటం వల్ల వంకాయల్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా బయటకొచ్చి మనకి వంకాయ సాఫ్ట్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. డెఫినిట్‌గా సాల్ట్ అండ్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇవి ఫ్రై అయ్యే లోపల వెల్లుల్లి కారానికి కూడా మనం అప్పటికప్పుడు దంచుకొని ఫ్రెష్‌గా వేసుకోండి. లేదంటే కూడా ముందే ప్రిపేర్ చేసుకొని స్టోరేజ్ చేసుకున్నా కూడా సరిపోతుందనమాట. దీంట్లోకి ఇప్పుడు నేను దంచుకోవడానికి ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 1 ½ టీ స్పూన్ వరకు కారం, అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకొని ఇవి కొంచెం బాగా దంచుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్న వెల్లుల్లి కారం ఫ్లేవర్ ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. స్పైసీగా తినాలనుకున్న వాళ్ళకి ఈ ఫ్రై రెసిపీలో ఇలాంటి కారం వేసి చేశారంటే చాలా బావుంటుందనమాట. ఈ విధంగా అయితే వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వంకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ వెల్లుల్లి కారాన్ని మనం ఫ్రైలో వేసుకుంటే సరిపోతుంది. వంకాయలు చక్కగా మూత తీసేసరికి సాఫ్ట్‌గా మగ్గిపోయి ఉన్నాయన్నమాట. మూత తీసి ఒక 2-3 నిమిషాల పాటు వంకాయలు ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలా పైపైన కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ముక్క చిదురవ్వకుండా చక్కగా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. అందుకే ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకోవటం వల్ల ముక్క అనేది చూస్తున్నారు కదా వీడియోలో కూడా చక్కగా చిదురైపోకుండా ఉంటుందనమాట. ఈ విధంగా కలుపుకున్న దాంట్లోనే ఇప్పుడు 1 ½ టీ స్పూన్ వరకు నేను ఇక్కడ వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. సరిపోతుందనమాట. సో, స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు ఇట్లాగా సార్ట్ చేసుకుంటే చక్కగా కారం అంతా కూడా వంకాయలకి బాగా మిక్స్ అవుతుందనమాట. ఈ విధంగా మిక్స్ అయిన దాంట్లోకి కొంచెం అంత పచ్చి కరివేపాకుని కూడా మళ్ళీ యాడ్ చేసుకొని దించేసుకోండి. అస్సలు నిజంగా ఒక్కసారి ఇలాగ పప్పన్నంలో పెట్టుకొని తింటే ఉంటుంది టేస్ట్. అసల నోట్లో నీళ్ళు ఊరుతాయన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీరు కూడా నచ్చితే డెఫినెట్‌గా ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.